మిత్రులారా, మనలో చాలామంది కొన్ని సందర్భాలలో ముఖ్యంగా ఎవరినైనా ప్రశ్నించాలి అన్నా, ఒక విషయాన్ని అది తప్పు అని చెప్పాలన్నా, లేదా ఒక అన్యాయాన్ని వ్యతిరేకించాలి అన్నా, మనం అతి సాధారణంగా వినే మాట ఏంటంటే, నేను ఒక్కడినే అనుకుంటే సరిపోతుందా? నేను ఒక్కడినే చేస్తే ఏమవుతుంది? నేను ఒక్కడినే ఏం చేయగలను అని మన బలహీనతను వ్యక్తపరుస్తాం. కానీ అతను ఒక్కడే, అతను చేసిన పోరాటం ఒక చరిత్ర. అతని దేశభక్తి అచంచలం. భారతదేశ మొట్టమొదటి సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ని ముందుండి నడిపించాడు. అతను ఒక్కడే ప్రపంచాన్ని చుట్టి పలు దేశాల మద్దతు కూడగట్టాడు. అతను ఒక్కడే భారతదేశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. మనకంటూ ఒక సైన్యం, రిజర్వ్ బ్యాంక్, సొంత భూభాగం ఏర్పాటు చేసి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ పాలకులపై యుద్ధం ప్రకటించాడు. అతని ఒక్క పిలుపు, ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా, అంటే తెలుగులో మీరు రక్త తర్పణం ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని తెస్తాను అన్న పిలుపుతో వేలాది మంది స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణ త్యాగాలకు సిద్ధమయ్యారు. ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, సరైన రవాణా వ్యవస్థలు కానీ లేని ఆ రోజుల్లో ఎన్నో కష్టాలకు ఎదురెళ్ళి ఆయన ఇవన్నీ చేయగలిగారు. నేతాజీది ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. ఆ రోజుల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పొందారు. ఆయనకు ఎటువంటి కష్టాలు బాధలు లేవు. కానీ బానిసత్వపు సంఖ్యల నుంచి నా దేశాన్ని విముక్తి చేయాలి అని పోరాడి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఒక మనిషి అనుకుంటే సాధించలేని లక్ష్యాలు అంటూ ఏమీ లేవని చరిత్ర సాక్ష్యం చెబుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం, మన సమాజం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర కాలం నాటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా భిన్నమైనవి. మన ప్రస్తుత సమాజ పరిస్థితులు, సమస్యలపై నేను చేసిన కొన్ని వీడియోస్ని చూసి ఉంటాను. చూడని వారి గురించి సంక్షిప్తంగా మళ్ళీ వివరిస్తాను. ప్రస్తుత సమాజంలో కులం పేరుతో, మతం పేరుతో, స్వార్థ రాజకీయాలతో సామాన్య ప్రజలు, సమాజం, దేశం అనేక దౌర్జన్యాలకు, దోపిడీలకు గురవుతూనే ఉంది. సమాజంలో ఇంకా అసమానతలు, అవినీతి కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల మంది ప్రజలకు ఇంకా సరైన విద్య, ఉపాధి, వైద్యం పొందలేకపోతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి రాజకీయం, అవినీతి, మన ప్రభుత్వాలు, వారి పాలసీలు. సమస్యలను, పాలనను గాలికి వదిలి అనునిత్యం రాజకీయాలకు అంకితమవుతున్న పాలకపక్షము, ప్రతిపక్షము. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనకున్న అన్ని సమస్యలకు మొట్టమొదటి పరిష్కారం విలువలతో కూడిన రాజకీయం, చైతన్యవంతమైన సమాజం, బాధ్యత కలిగిన పౌరులు. మరి ఇది సాధ్యమేనా? మన వల్ల అవుతుందా? ఎవరు చేస్తారు? సరే, సులభమని మాత్రం అనను, కానీ అసాధ్యమని చెప్పను. ఇందాక చెప్పినట్లు మనం అభివృద్ధి చెందాం. ఇప్పుడు మన అందరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. మనం రోడ్డు మీద ధర్నాలు చేయాల్సిన పని లేదు. పెద్ద పెద్ద పోరాటాలు చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిందల్లా ప్రశ్నించటం. ఒక ప్రశ్న, నిజాయితీతో, నిస్వార్థంగా, దేశం మీద భక్తితో. మరి మనకు కావాల్సింది ఏంటి?
ఇదే అసలు సమస్య. మనలో ఎంతోమంది చాలా సందర్భాలలో ఈ వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది, మనల్ని ఎవడు బాగు చేయలేడు, ఎవరికీ బాధ్యత లేదు అంటారు. ఇంకెవరైనా ఏదైనా చేస్తామంటే నీ వల్ల ఏమవుతుంది అంటారు. పోనీ మీరేమైనా చేస్తారా అంటే నా ఒక్కడి వల్ల ఏం జరుగుతుంది అని అంటారు. మీరు చెయ్యరు, ఎవరైనా చేస్తామంటే నిరుత్సాహపరుస్తారు. మరికొంతమంది సరైన మార్గం దొరకక ఒంటరి పోరాటం చేస్తుంటారు. సరే, విషయానికి వస్తే నేను మిమ్మల్ని మీ ధర్మాన్ని వదులుకోమని అడగట్లేదు. మనం కులాలను, మతాలను, స్వార్థాన్ని పక్కకు పెట్టి మంచిని ప్రోత్సహించి చెడుని ప్రశ్నించడమే మన కర్తవ్యం, బాధ్యత. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మన తర భేదం లేకుండా మార్పు కోసం, సమాజం కోసం, దేశం కోసం మనం అడిగే ప్రశ్న నిస్వార్థంతో ఉండాలి. మన బాధ్యత ప్రశ్నించడమే కాదు, సమర్థన కూడా. ఒక మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడా అవసరమే. ప్రజా సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వ పాలసీలపై చర్చించి, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర మరియు చైతన్యవంతమైన సమాజానికి ఒక వేదికగా వాయిస్ ఆఫ్ ది పీపుల్ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది. మా ఈ ప్రయత్నంలో భాగస్వాములు అవుదామనుకునే వారికి, మమ్మల్ని సమర్థించే వారికి ఇదే మా ఆహ్వానం. పూర్తి వివరాలు, మరిన్ని సమాధానాలు, భవిష్యత్తు కార్యక్రమాలు ముందు తెలియజేయబడతాయి. ఈ వేదికలో భాగస్వాములు అవ్వాలనుకునేవారు పోస్టులో ఉన్న లింక్ క్లిక్ చేసి మా ఫేస్బుక్ గ్రూప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకునేవారు గ్రూప్లో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి, మర్చిపోకండి. ఇంకొక ముఖ్య విషయం, వాయిస్ ఆఫ్ ద పీపుల్ 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులను రిక్రూట్మెంట్ చేస్తుంది. మీరు కానీ మీకు తెలిసిన వారెవరైనా జర్నలిజంలో అనుభవం ఉన్నవారు పోస్టులో తెలియజేసిన ఈమెయిల్ అడ్రస్ని సంప్రదించండి. ధన్యవాదాలు. జై హింద్.